పొందాలి. దీన్ని క్షమించలేకపోతున్నానేది, ఎవరైతే తప్పు చేసినా రియాక్ట్ అయిపోతున్నానేది రాంగ్ కదా. ఇది ఒక దేవుని బిడ్డగా నాకు తగదు కదా. నేను ఓర్చుకోవాలి, సరి చేసుకోవాలి, క్షమించాలి, పోనీలే అనుకోవాలి. ఏంటి నా బుద్ధి ఏంటి, నేను ఈ విషయంలో మారు మనసు పొందాలని అట్లా ఇతరులకు హెల్ప్ చేసేటప్పుడు పిసిని బుద్ధి ప్రదర్శించక ధారాళముగా సాయం చేసే బుద్ధి, సద్బుద్ధి, త్యాగబుద్ధి, సుబుద్ధి కలిగి ఉండినట్లు నువ్వు బ్యాలెన్స్ చేసుకో. నేను చెప్పిన సూత్రం నువ్వు తీసుకొని నువ్వు నీ జీవితానికి అన్వయించుకొని ఆ పరిశీలనలో నువ్వు అడుగులే. సుబుద్ధి కలిగి నువ్వు నడుచుకుంటే నీకు ఎంత భయంకరమైన వ్యాధి ఉన్నా భయపడొద్దు, అది నిన్నేమి చేయదు. ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు. అది ఏదైనా సరే నా తండ్రి వెనక్కి తిప్పుతాడు, ఆ రిపోర్ట్ మారిపోయింది. ఎందుకంటే నువ్వు ఇష్టం ఆయనకి, నువ్వు ఇష్టం.